హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఒక చిన్న గుడ్ న్యూస్. అదేంటంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ఏపీపీఎస్సి 100 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశము. ఎవరైతే బీఎస్సీ అంటే డిగ్రీలో బాటనీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫారెస్ట్రీ కోర్స్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అవకాశం ఉంది. అదేంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఇటువంటి ఈ చదివిన అభ్యర్థులకు ఒక మంచి అవకాశము. 100 పోస్టులు ఏపీపీఎస్సి వారు రిలీజ్ చేయడం జరిగింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా. ఎవరైనా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా చదువుకోండి, జాబ్స్ కొట్టి మంచి ఫ్యూచర్లోకి వెళ్ళండి. ఎందుకంటే మంచి అవకాశం, ఇటువంటి అవకాశం వచ్చినప్పుడే చదువుతూ ఉంటారు. చదివే వాళ్ళు అది చదివే ఆ ఫ్లోలోనే ఉండండి. మళ్ళీ చదివే వాళ్ళు మళ్ళీ పక్కన జాబ్ వచ్చి సైడ్కి వచ్చినారు అంటే ట్రాక్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి చదువుతూనే ఉండండి. ఖచ్చితంగా కష్టపడి చదివి ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారు. ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. చదివే వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే కష్టపడి మీరు చదవండి. భగవంతుడు ఉన్నాడు, అన్నీ కలిసి వస్తాయి. ఈరోజు మనది కాకపోవచ్చు, కష్టపడుతూ ఉండండి. ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది. లైఫ్ ఫ్యూచర్ అనేది టాప్కి వెళ్ళిపోతాం. అటువంటి ఆ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మీకు నమస్తే పెట్టాల్సిన అవకాశం కూడా వస్తుంది. ఆ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఈరోజు కష్టపడండి, భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారు. మీరు ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ఇవన్నీ వెబ్సైట్ కానీ డీటెయిల్స్ చూడాలంటే కూడా ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ చూడండి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ నిన్ననే జూలై 22 వచ్చిందనమాట. ఇది అప్లై డేట్ వచ్చేసి రేపు, ఈరోజు 25 కాదు, జూలై 28 నుంచి నెక్స్ట్ ఆగస్టు 17 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అది ఇప్పుడు సెప్టెంబర్ 7 ఉంటుంది అనమాట. దీనికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. హైట్ వచ్చేసి అంటే మేజర్ గేమ్ కాదు, 164 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ రెస్పిరేషన్ వచ్చి 84 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్ డిఫరెన్స్. అది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. అది ఒకసారి మీరు నోటిఫికేషన్ చూడండి, ఓకేనా. అదేవిధంగా ఎన్సీసీ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 5 మార్క్స్ వచ్చిన మార్క్స్ బోనస్గా కలుస్తాయి. బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్ కలుస్తాయి. అదేవిధంగా ఏ సర్టిఫికేట్ 1 మార్క్ కలుస్తాయి. ఇది కూడా మంచి అవకాశము. కాబట్టి ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీకు హైట్ అది ఉంటే మీరు అప్లై చేసుకోండి. మంచి మీకు ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళకి. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు 80 రూపీస్ మాత్రమే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఒకసారి ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ చూడండి. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నా కూడా దాంట్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తప్పనిసరిగా నా సలహా ఏంటంటే ఎవరైతే కష్టపడి చదువుతుంటారో వాళ్ళు, ఎవరైతే ఏపీపీఎస్సి ప్రిపరేషన్లో ఉంటారో, దీనికి సిలబస్ కూడా దాంట్లో ఆల్రెడీ వెబ్సైట్లో దాంట్లో పీడిఎఫ్లో ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఒకసారి చూడండి. ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఆ స్టాండర్డ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఈజీగా ఈ ఎగ్జామ్ మంచిగా జాబ్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి 100 పోస్టులు అని తక్కువ ఉన్నాయని అనుకోకుండా కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఓకేనా. ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ మెసేజ్ విన్న తర్వాత ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి, ఓకేనా. కష్టపడిన వాళ్ళకి తప్పకుండా ఫలితం దక్కుతుంది, ఓకేనా.